హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. టీలు తాగారా? టిఫిన్ చేశారా? మేమైతే టిఫిన్ చేసాము. పని ఇప్పటికి అయింది. నాకైతే మీకు అందరికీ ఈరోజు ఒక విషయం చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు అనే మాట ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, పూర్వకాలంలో చాలా చిన్న వయసు పిల్లలకి, ఆడపిల్లలకి పెళ్ళి చేసేవాళ్ళు. ఆడపిల్లకి ఒక పేద తండ్రికి చాలా కష్టంగా ఉండేది. ఆ అమ్మాయి ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే. పెళ్లి చేయకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, పిల్ల ఎదుగుతుంది అని, గుండెల మీద భారంగా ఉందని రకరకాలుగా బాధలు పడేవాళ్ళు. ఆడపిల్లకి ఎలాగైనా పెళ్లి చేయాలి అని చిన్న చిన్న 4 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో అప్పట్లో చేసేవాళ్ళు. ఆడపిల్లలకు పెళ్ళి తొందరగా చేయాలని, ఏదో వంట రాకపోయినా వచ్చానో, లేకపోతే అలాంటివి చిన్న చిన్నవి చెప్పి పెళ్ళి చేయాలనుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. ఇది రాకెట్ యోగం. చంద్రుడి పైన కూడా మనం కాలు పెట్టి చంద్రుడి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాము. అలాంటి యుగంలో ఇంకా ఆడపిల్ల పుడితే అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఆడపిల్లలు పుడతారు. ఈ మాట నేను ఇక్కడ చుట్టుపక్కల చాలామంది దగ్గర వింటున్నాను. మొన్న మాకు తెలిసిన ఒక అమ్మాయి నాకు కనిపించి, ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు, 3వసారి గర్భం దాల్చింది, 5వ నెల అంట. అక్క, మా అత్తయ్య గారు ఈసారి అమ్మాయి పుడితే నువ్వు కాపురానికి రావద్దు, నీ పుట్టింట్లోనే ఉండు అని అందంట. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి బాధపడింది ఇలా అని. ఏం కాదులే అమ్మాయి, అబ్బాయి పుడతాడులే, నువ్వేం బాధపడద్దు అని చెప్పాను. అయినా అమ్మాయి చేతిలో ఏముందండి, కోడల చేతిలో ఏముంది? అమ్మాయి అబ్బాయి అని చెట్టు కాయ, ఇది పండుకాయ, ఇది పచ్చికాయ కోద్దామని చూసి కోసుకోవటానికి. కొడుకుదే తప్పు లేదు, కోడలదే తప్పు అన్నట్టు నువ్వు రావద్దు, పుట్టింట్లోనే ఉండు అని అత్తగారు అంటాం ఏంటి అసలు? ఆ అమ్మాయి చేతిలో ఏముంది? ఎవరైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆమె చేతిలో లేదు కదా. అయినా ఇద్దరు సమానమే, అమ్మాయి అబ్బాయి. ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అబ్బాయితో పాటు సమానంగా ఆడపిల్ల ముందుకు నడుస్తుంది. ఏ విషయంలోనూ తక్కువ కాదు అమ్మాయి అంటే. ఇంకా పై స్థాయిలోనే ఉంటుంది అమ్మాయి అన్ని రంగాల్లో కూడా. అమ్మాయి అని చులకన భావం చూడొద్దు, ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడొద్దండి. అమ్మాయి ఇంకా ఒక శిశువుకి జన్మనివ్వాలంటే ఒక ఆడపిల్ల మాత్రమే ఇవ్వగలదు, అబ్బాయి ఇవ్వలేడు. ఆ విషయంలో ఇంకా అబ్బాయి కంటే ముందే ఉంది అమ్మాయి. ఎందుకంటే అబ్బాయినైనా అమ్మాయిని ఒక ప్రాణి భూమి మీదకి రావాలంటే ఒక ఆడమనిషి వల్లే అది సాధ్యమవుతుంది. అమ్మాయి కనగలదు, ఒక శిశువుకి జన్మనివ్వగలదు. కాబట్టి ఆడపిల్ల అంటే ఏ విషయంలో తక్కువ కాదు, తక్కువ చేసి మాట్లాడొద్దు. అబద్ధం చెప్తే ఆడపిల్ల పుట్టిద్ది అనే నానుడి పోయింది. అదృష్టం ఉంటేనే ఆ ఆడపిల్ల పుట్టిద్ది అనే నానుడి వచ్చింది. అత్తగారులు అందరూ మారాలి. ఆడపిల్లైనా ఈసారి కూడా ఆడపిల్లైనా అని అనుకునేవాళ్ళు. ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తే అబ్బాయి ఉద్యోగరీత్యా అబ్బాయి వెళ్తాడు బయటికి. మీ దగ్గర అయితే ఉండరు కదా. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ సమానమే. రోజులు మారినాయి కాబట్టి మనము మారాలి. అదే వెనకటి కాలంలో ఉండి ఆడపిల్ల పుడితే నువ్వు కాపురానికి రావద్దని కండిషన్లు అత్తగారులు పెట్టకూడదు. ఎవరైనా సమానం. మగపిల్లాడిలాగా పెంచుకోండి అమ్మాయిని కూడా. పెంచి మంచి చదువులు చదివించి మంచి ఉద్యోగాలు చెప్పించి వాళ్ళు కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు తేగలరు. కాబట్టి ఇద్దరు సమానమే.